show Christ. బైబిల్ గ్రంథాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా క్రీస్తు గురించి, న్యూ టెస్ట్మెంట్ కూడా క్రీస్తు గురించే. టోటల్ గా బైబిల్ అంతా క్రీస్తు గురించే. క్రీస్తుని దేవునిగా అంగీకరించినటువంటి వారిని క్రైస్తవులని ఎలా అంటాము? వారు క్రైస్తవులుగా పరిగణింపబడ్డానికి గాని, వారిని వారు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి గాని ఏ మాత్రం అర్హత లేని వారు అని నేను అంటాను ఈ మాటను బట్టి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. నేను కొంతకాలం కిందట నా ఫేస్‌బుక్‌లో గూడా రాసాను. కొంతమంది తిట్టుకున్నారు. పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ ద డీటీ ఆఫ్ క్రైస్ట్. మనకి ఆ పేరెందుకు ఆళ్ళకి? యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళకి క్రైస్ట్‌తో మమేకం అయి ఉన్నాం మేమని చెప్పుకునే క్రిస్టియన్ అనే పదం ఎందుకు? దే గో అండ్ లేబుల్ దెమ్‌సెల్వ్స్ విత్ అనదర్ సమ్ అదర్ వర్డ్. దే హావ్ నో రైట్ టు యూజ్ దట్ వర్డ్. అలాగే ఈరోజు మీరు చాలా అద్వితీయ కుమారుడు, అద్వితీయ అద్వితీయ అనేటువంటి తెలుగు పదాన్ని ద్వితీయమే లేనటువంటి వాడు, అద్వితీయ అనేటువంటిది. అంటే ద్వితీయమే లేనటువంటి వాడు అంటే ఆ రకానికి చెందింది ఈ విశ్వం అంతట్లో మరొకటి లేదు. అది యేసుక్రీస్తు ప్రభు వారిని పోల్చి అర్థం చేసుకోవడానికి, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రినిటీ. ఇక్కడ నేను త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మరొకటి లేనప్పుడు దేవుని గురించి ఇంకా దేన్ని పోల్చి మనం అర్థం చేసుకుంటాం? అర్థం చేసుకోవడానికి వేరేది కనిపెట్టలేదు. సో ద యునిక్నెస్ ఆఫ్ క్రైస్ట్, ద గ్రేట్‌నెస్ ఆఫ్ క్రైస్ట్, దానికి తెలుగు పదాలు కొన్ని మీరు చెప్పినట్టు సినానిమ్స్ కొన్ని చూస్తే నాకు కనిపించినవేంటంటే అసమాన, అనుపమాన అనేటువంటి 2 పదాలు కనిపించాయి. అద్వితీయానికి సినానిమ్స్. ఈ 2 పదాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పరిపాటిగా కనిపించినటువంటి పదాలుగా నేను చదువుతా ఉంటే నాకు అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యేకత ఆయన. అంతేకాకుండా మీరు ఈ విషయాలు చెప్తా ఉంటే నాకు ఇంకొక మాట జ్ఞాపకం వచ్చింది ఏమిటంటే, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వారిలో తప్పు పట్టడానికి ఎంతమంది అబద్ధ సాక్షులను తీసుకువచ్చినా ఆయన పైన ఏ నేరము మోపబడడానికి అవకాశం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తెరిచి తాను దేవుని కుమారుణ్ణి అని అన్నందుకు వస్త్రాలు చింపుకొని ఇంకా దేనితోనూ పని లేదు అని అన్నాడు. ఇది దైవదూషణ అన్నాడు. ఆయన దైవదూషణ అన్నాడు అంటే వారికి దేవునితో సమానుడుగా చేసుకున్నాడు కాబట్టే దైవదూషణ అయింది కానీ దేవుని కంటే తక్కువ లిటిల్ గాడ్‌గా గాని కొంతమంది మాట్లాడుతున్నట్టు ఆయన తండ్రి పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడు, మరి ఆయనకు సహోదరుడు పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది మాట్లాడుతున్నట్లుగా ఒకవేళ అదే నిజమైతే ఆయన వస్త్రం చింపుకోవాల్సిన అవసరం లేదు. దైవదూషణ కాకపోవు. దైవదూషణ అయింది అంటే ఆయన తనను తాను దేవుడుగా చెప్పుకున్నారు అని యోహాను సువార్తలో అనేక పర్యాయాలు ఈ భావన కనిపించింది. ఇప్పుడు ఇంకో జనరల్ ఇదేంటంటే, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు, అవును నేను దేవుని కుమారుడే అన్నప్పుడు యాక్చువల్‌గా మనలాంటి యాజకులైతే ఏమన్నారంటే, మేము గూడా దేవుని పిల్లలమే అని అనాలి వాడు. కానీ వాళ్ళు అలా అనలేదు. అది వాళ్ళు ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే, ఇట్స్ అనదర్ వర్డ్ దట్ హి కాల్స్ హిమ్సెల్ఫ్ గాడ్. అందుకు వాళ్ళు దాన్ని ఇష్యూ చేశారు. అది వాళ్ళకక్కడ ఆయన్ని మరణశిక్ష విధించడానికి బేస్ చేసుకున్నారు దాన్ని. కాబట్టి ఆ పదం యొక్క ఇంటెన్సిటీ మనం గ్రహించాలి.